ఓకే. సో నిన్న మనం చెప్పుకునేది జస్ట్ ఓవర్ వ్యూ కింద ఎవరైనా చెప్తారా అండి? లైఫ్ సైకిల్ ఏమేమి స్టెప్స్ ఉంటాయో జస్ట్ జస్ట్ వాటి ప్రాసెస్ చెప్పండి. జస్ట్ దట్స్ ఇట్. లైఫ్ సైకిల్లో ఏ స్టెప్స్ ఉంటాయండి? అపాయింట్మెంట్, ఓకే. కన్సల్టేషన్. పేషెంట్ డెమోగ్రఫీ, మెడికల్ కోడింగ్, అలా కోడింగ్ కాదు, ప్రాసెస్. కంటిన్యూషన్ చెప్పాలండి. ఇప్పుడు అలా చెప్పొద్దండి. ఏంటంటే ఒక ప్రాసెస్ అన్నమాట మనకి ఇది. ఓకేనా? అపాయింట్మెంట్ తర్వాత ఎలిజిబిలిటీ. కన్సల్టేషన్. ఎలిజిబిలిటీ అండి. కంపల్సరీ ఎలిజిబిలిటీ చెక్ చేసిన తర్వాతనే కన్సల్టేషన్ జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే. కన్సల్టేషన్. ఆఫ్టర్ దట్ medications and labs. Then the scan copy sent to India. Like then India start medical record process. After that, medical coding. Okay. After that, mm, charge entry. After this, payment posting. After this, rejections. If any rejections, then it move to the AR calling. సో దిస్ ఈస్ ద ఎంటైర్ లైఫ్ సైకిల్ అండి. సో మనం ఎస్టర్డే డిస్కస్ చేసుకున్నాం దీని గురించి. ఓకే. సో ఇవే ఇదే స్టెప్స్ అండి. మొత్తం లైఫ్ సైకిల్, ఎంటైర్ లైఫ్ సైకిల్ మనకు వచ్చేసి ఇదే స్టెప్స్. సో మరి మీరు ఇది ఇక్కడ చెప్పారు కదా సార్, మరి ఇది కన్సల్టేషన్ తర్వాత లేవండి. యూఎస్లో ఫస్టే వెరిఫై చేస్తారండి. మీ ఇన్సూరెన్స్ యాక్టివ్ ఉంటేనే వాళ్ళు ఫర్దర్ మూవ్ అవుతారండి. లేదంటే మీది మీ పైన సిగ్నేచర్ చేయించుకొని దెన్ స్టార్ట్ ద ప్రొసీజర్స్ అండి. ఓకే. నో. సో ఇప్పుడు ఇవన్నీ మనం ఏంటంటే కొంచెం ప్రాక్టికల్గా చూద్దామండి ఎట్లుంటుంది అన్నట్టు. ఓకేనా? ఫస్ట్ మనకు ఒక క్లెయిమ్ని ప్రాసెస్ చేయాలంటే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఫస్ట్ మెడికల్ రికార్డ్ కావాలండి. ఓకేనా? ఫస్ట్ మెడికల్ రికార్డ్ కావాలి. నెక్స్ట్ ఈ మెడికల్ రికార్డ్ని ఎంటర్ చేయడానికి ఒక పిఎంఎస్ సాఫ్ట్వేర్ కావాలండి. పిఎంఎస్ మీన్స్ ప్రొవైడర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండి. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ మెడికల్ రికార్డ్ చూద్దామండి. ఓకే. ఇది మనకు మెడికల్ రికార్డ్ అండి. సో నేను మీకు ఎక్స్రే చూపించాను ఆల్రెడీ. ఓకే. ఇప్పుడు ఈరోజు నా ఇంటెన్షన్ ఏంటంటే ఒక క్లైమ్ని మనం తీసుకొని దాంట్లో ఒక రిజెక్షన్ని అప్లై చేద్దాం అన్నట్టు. ఒక రిజెక్షన్ వస్తే మనం రియల్ టైంలో ఎలా చేస్తాం, యాజ్ ఏఆర్ కాలర్ ఏం చేస్తాడు, సో మెడికల్ బిల్లర్ ఏం చేస్తాడు, ఒక్కొక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనకు ఒక మెడికల్ రికార్డ్ కావాలండి. సో దిస్ ఇస్ ఎ మెడికల్ రికార్డ్ అండి. ఆఫ్టర్ మెడికల్ రికార్డ్స్ తర్వాత మెడికల్ కోడింగ్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏదైతే ప్రొసీజర్ ఉన్నదో, ఇక్కడ పేషెంట్ సంబంధించిన ప్రొసీజర్ ఏదైతే ఉన్నదో దీని అంతా స్టడీ చేసి ఇది సిస్టంలో యాక్సెప్ట్ చేయదు. సో దీని అంతా స్టడీ చేసి వాళ్ళు ఏంటంటే ఒక యూనిక్ కోడ్ కింద జనరేట్ చేసి మనకి ఇలా పెట్టి పంపిస్తారండి. ఎవరు? మెడికల్ కోడింగ్ వాళ్ళు. సో దెన్ ఓన్లీ సిస్టమ్ యాక్సెప్ట్ అండి. ఓకేనా? సో ఏమైనా మాడిఫైర్స్ ఉన్నాయా, సిపిటీస్, ఐసిడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ యాడ్ చేసి పంపిస్తారనమాట. ఓకే. నా ఎప్పుడైతే మెడికల్ కోడింగ్ వాళ్ళు మనకు ఈ షీటింగ్ అనేది అటాచ్ చేసి ఇస్తారో దెన్ చార్జ్ ఎంట్రీ పీపుల్ రెడీ ఉన్నట్టండి. చార్జ్ ఎంట్రీ ప్రాసెస్ చేయడానికి రెడీ ఉన్నట్టు. ఒకవేళ కోడింగ్ పేజ్ అనేది లేకుండా చార్జ్ ఎంట్రీ టీం ఏం చేయలేదండి. ఓకే. సో ఫస్ట్ ఒక చార్జ్ ఎంట్రీ చేయాలంటే మన నెక్స్ట్ ఇంకా మెడికల్ రికార్డ్ అయిపోయింది. నెక్స్ట్ పిఎంఎస్ సాఫ్ట్వేర్ నేను మీకు ఆల్రెడీ చూపించాను. సో దిస్ ద పిఎంఎస్ సాఫ్ట్వేర్ అండి. సో ఫస్ట్ మనకు చార్జ్ ఎంట్రీ చేస్తేనే మనకు అక్కడ నుంచి కేసెస్ అనేవి వెళ్తాయి అనమాట. సో నా చార్జ్ ఎంట్రీ చేద్దాం. ఒక కేసుని యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేద్దామండి. సో తర్వాత మనకు ఐడియా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇది మెడికల్ బిల్లింగ్ వాళ్ళండి. ఓకే. మెడికల్ బిల్లింగ్ వాళ్ళు ఏంటంటే ఒక ఆఫీస్ వెళ్ళగానే ఫస్ట్ వాళ్ళు చార్జ్ ఎంట్రీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే ఇట్స్ రియల్ టైం అండి. జస్ట్ వాళ్ళు ఇక్కడ ఆ పేషెంట్ ఫస్ట్ మెడికల్ రికార్డ్ని అబ్జర్వ్ చేయాలండి. వాళ్ళు మెడికల్ రికార్డ్లో ఏదైనా యూనిక్ నెంబర్ ఉన్నదా చూసుకోవాలి. ఓకే. ఇక ఎస్ఎస్ఏ నెంబర్ అనేది యూనిక్ ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఎస్ఎస్ఏ నెంబర్ అనేది యూనిక్. మీరు ఇక్కడికి వచ్చేసి ఎస్ఎస్ఏ నెంబర్ క్లిక్ చేసి ఓకే ఎంటర్ కొట్టారనుకోండి. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఇక్కడ డాటా వచ్చిందండి, డాటా వచ్చిందంటే ఆ పేషెంట్ ఎగ్జిస్టింగ్ పేషెంట్ అన్నట్టు. ఇన్ కేస్ రాలేదనుకోండి ఇట్స్ ఎ న్యూ పేషెంట్ అనుకోండి. సో మనం ఇప్పుడు ఎంటర్ కొట్టాము, రాలేదు అంటే పేషెంట్ ఏం చెప్తాడు,
క్లిక్ చేయగానే పేషెంట్ ఈ నెంబర్ పైన ఏవైతే డేటా ఉందో ఆ డేటా అంతా ఫిల్ అయిపోతుందండి ఇక్కడ అంతా. బట్ ఇక్కడ నేను ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత నాకు రావట్లేదు. దిస్ మీన్స్ పేషెంట్ అనేవాడు న్యూ పేషెంట్ అనమాట, ఫస్ట్ టైం హాస్పిటల్కి వచ్చాడు. సో ఫస్ట్ టైం హాస్పిటల్కి వచ్చినప్పుడు వీ నీడ్ టు ఫిల్ ఎవ్రీథింగ్ అండి. ఓకే, నా పేషెంట్ లాస్ట్ నేమ్ ఏంటి? సో నేమింగ్ ఫార్మేట్ వచ్చేసి లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ ఉంటుందండి. ఓకేనా, జాన్, ఫస్ట్ నేమ్ డేవిడ్, డేట్ ఆఫ్ బర్త్ 02/24, 02/24, 2001. నౌ ఈజ్ ఏ మైనర్ ఆర్ మేజర్ అండి? 2021 అంటే మైనర్ ఆర్ మేజర్ అండి? మేజర్ సార్. మేజర్ ఆర్ మైనర్? మేజర్ సార్. మేజర్ అంటే ఏంటండి? మైనర్కి మేజర్కి డిఫరెన్స్ ఏంటండి? సార్ 18 ఇయర్స్ అబోవ్ ఉంటే తను మేజర్. ఇప్పుడు 2021 అంటే ఈజ్ అన్ బిలో 18 ఇయర్స్ అప్ టు 18 ఇయర్స్ అండి? అబోవ్ 18 ఇయర్స్ సార్. సో దెన్ మేజర్, ఓకే. రైట్? ఎస్ సార్. సో ఈజ్ అ మేజర్. సో మేజర్ అన్నప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేయాలి. ఒకవేళ మనకి ఇక్కడ ఒక 2016, 17 అలా ఉందనుకోండి, ఈజ్ అ మైనర్. సో మైనర్ ఉన్నప్పుడు ఏంటంటే కంపల్సరీ మైనర్ క్లిక్ చేసి గ్యారెంటర్ డీటెయిల్స్ ఎవరు, వాళ్ళ అడ్రస్ ఏంటి ఫిల్ చేయాలన్నమాట. ఎందుకంటే ఈజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్ అనమాట. ఓకే, గ్యారెంటర్ ఈజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్ వెన్ ఇఫ్ పేషెంట్ ఈజ్ మైనర్ అయితే. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ మేజర్ కాబట్టి నో నీడ్ టు ఫిల్ అండి. దెన్ రిఫరింగ్ ప్రొవైడర్, డాక్టర్ అనమాట, సర్జన్, ఆర్ పీసీపీ ఇక్కడ ఉంటుందండి మనం. సో అనిల్ గోయల్ ఈజ్ ఎ డాక్టర్ అండి, అనిల్ గోయల్. హాస్పిటల్ ఏం హాస్పిటల్ ఇది? ఇక్కడ ఇవన్నీ మనకు ఆటోమేటిక్ వచ్చేస్తాయి అండి. నేను మీకు మాన్యువల్గా ఎంటర్ చేసి చూపిద్దామని. స్టోనీ బ్రూక్, ఓకే, ఇది హాస్పిటల్ నేమ్. బిల్లింగ్ ప్రొవైడర్ నాట్ అప్లికేబుల్. టాక్సానమీ కూడా అవసరం లేదు, అవి ఆటోమేటిక్ వచ్చేది. మీకు రియల్ టైంలో ఏమైతే అంటే ఇక్కడ ఎప్పుడైతే మీరు ఇక్కడ డాక్టర్ ఎంటర్ చేస్తారో ఇక్కడ ఏవైతే మీకు నెంబర్లు ఉన్నాయో ఇవన్నీ ఆటోమేటిక్ డిస్ప్లే అవుతాయండి. ఓకే, నా నెక్స్ట్ ఎన్పిఐ నెంబర్. ఎన్పిఐ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయాలండి ఖచ్చితంగా. రూమ్ నెంబర్, రూమ్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ చూసుకోవాలి మనం. రూమ్ నెంబర్ ఎక్కడ ఇచ్చారా అని చూసుకోవాలి. ఇవ్వకుంటే నో అండి. ఇక్కడ ఉంటేనేమో రూమ్ నెంబర్ 1 అనుకోండి ఎగ్జాంపుల్. ప్లేస్ ఆఫ్ సర్వీస్, న్యూ పేషెంట్ ఎగ్జిస్టింగ్ పేషెంట్? న్యూ పేషెంట్, అవుట్ పేషెంట్ అనుకుందామండి. 22 అంటే అవుట్ పేషెంట్, ఓకేనా? 22 అంటే అవుట్ పేషెంట్. నెక్స్ట్ ఇన్సూరెన్సెస్, ఏ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి పెద్దది? ఇక ప్రైమరీ ఇన్సూరెన్స్ ఏమున్నది, సెకండరీ ఇన్సూరెన్స్ ఏంటండి? ప్రైమరీ ఇన్సూరెన్స్ అనేది బీసీబీఎస్ అండి. ఇది ఇక మెన్షన్ చేసినాను మీకు, రియల్ టైంలో ఉంటుందండి ప్రైమరీ ఇన్సూరెన్స్ అండ్ సెకండరీ ఇన్సూరెన్స్. సో ప్రైమరీ ఇన్సూరెన్స్ బీసీబీఎస్ అనమాట. బీసీబీఎస్ మెంబర్ ఐడి ఏంటండి? ZCT 0123456789. ఓకే, దిస్ ఇస్ ద మెంబర్ ఐడి అండి. ఆథరైజేషన్ నెంబర్ ఉంటే మనం చూసుకోవాలి మనం. ఆథరైజేషన్ నెంబర్ ఉంటే ఇక్కడ ఉంటుందండి మీకు. ఇక్కడ ఈ పేషెంట్కి ఆథరైజేషన్ నెంబర్ ఎక్కడ ఉందా? ఎస్, ఇక్కడ ఉందండి. ప్రైమరీ ఇన్సూరెన్స్ మెడికేర్ అండి, సారీ, ప్రైమరీ ఇన్సూరెన్స్ మెడికేర్ అండి. ఓకే, సార్ ఇక్కడ ఉంది కదా, ఇవి ఎంటర్ చేద్దాం. మీరు ఇక్కడ కింద కార్డ్స్ ఉన్నాయి కదా, ఇవి ఎంటర్ చేద్దాం. నెక్స్ట్ సెకండరీ ఇన్సూరెన్స్ మెడికేర్ ఉందండి. ఓకే, సెకండరీ ఇన్సూరెన్స్ మెడికేర్ ఉందండి. మెడికేర్ ఐడి 12 డిజిట్స్ ఆల్ఫా నెంబర్ ఉంటుందండి. ఓకే, ఇన్సూరెన్సెస్ టూ ఇన్సూరెన్సెస్ యాడ్ చేసాం. నెక్స్ట్ మెడికల్ కోడ్. ఇక్కడ చాలా ఉంటాయి. మనం ఏమైనా ఒకసారి ఇక్కడ ఎన్ని ఐసిడీస్ ఉన్నాయో చెప్తారండి నాకు? ఓవరాల్గా ఎన్ని ఐసిడీస్ ఉన్నాయండి? ఓవరాల్గా మనకి ఇక్కడ ఎన్ని ఐసిడీస్ ఉన్నాయో చెప్తారా? సో మనకి ఏమవుతుందంటే రియల్ టైంలో
ఇక్కడ మనకు చాలా ఐసీడీస్ ఉన్నాయండి. ఇక్కడ ఆల్మోస్ట్ మీరు ఏం చెప్తారంటే 1 2 3 4 5 6 7 8. సో టోటల్ మనకి ఇక్కడ 8 కనిపిస్తున్నాయండి. బట్ మనం డూప్లికేట్ రిమూవ్ చేస్తే 1 2 3 4 5 6 7 ఉన్నాయండి. సో టోటల్ మనకు 7 ఐసీడీస్ ఉన్నాయండి. ఓకేనా. ఫస్ట్ డూప్లికేట్ మళ్ళీ మనం అగైన్ క్యాలిక్యులేట్ చేయొద్దండి. దిస్ ద డూప్లికేట్ అండి. ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ ఇక్కడ ఉందండి, మనకు ఆల్రెడీ ఇక్కడ. సో R50 మనం కన్సిడర్ చేయమని. సో దెన్ అక్కడ ఎలా ఉందో అట్లా మనకైతే ఇక్కడ మనకు 3 ఐసీడీస్ ఉన్నాయి కాబట్టి 3 ఐసీడీస్ ఎంటర్ చేద్దామండి. ఫస్ట్ సిప్ R50. ఎస్, సెకండ్ ఐసీడీ ఏముందండి ఇక గుర్తుపెట్టుకోండి, ఈ సీరియల్ నెంబర్ ఏది ఉందో అందులో ఎంటర్ చేయాలండి, లేకుంటే క్లైమ్ అనేది డినే అవుతుందండి. మనకు వాళ్ళు కోడింగ్ వాళ్ళు ఏదైతే సీరియల్ నెంబర్ మెన్షన్ చేశారో అదే సీరియల్ నెంబర్ బేస్ చేసుకొని మనం సాఫ్ట్వేర్లో ఎంటర్ చేయాలండి. J45. ఎందుకంటే ఒకవేళ మనము ఇది పైన ఇది కింద వేసాం అనుకోండి, మెడికేషన్ చేంజ్ అవుతుందండి. వాళ్ళు ప్రైమరీ డయాగ్నోసిస్ దీన్ని బేస్ చేసుకొని మెడికేషన్ అనేది రాస్తారనమాట. ఓకే, మనం 1 2 రాయొచ్చు, 2 1 రాయొచ్చు, అంటే రెండు సేమ్ అంటాం కానీ డిఫరెంట్ అండి. నెక్స్ట్ M54.5. M54.5. ఓకే. నా సో ఇది ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ క్లిక్ చేస్తామండి. ఓకే. సో ఇదంతా ఒక ఛార్జ్ ఎంట్రీ కేసు అండి. అంటే ఇప్పుడు మీరు ఏంటంటే ఛార్జ్ ఎంట్రీ వాళ్ళు, మెడికల్ బిల్లింగ్ వాళ్ళు ఏంటంటే ఒక కేసు ఎంటర్ చేశారు అన్నట్టు, ఒక కేసు అనేది ఎంటర్ చేశారు. నా ఇప్పుడు సబ్మిట్ చేశాను నేను. సబ్మిట్ చేసిన తర్వాత నాకేమవుతుందంటే బ్యాక్ ఎండ్లో, ఓకే, నేను ఇప్పుడు క్లైమ్ సబ్మిట్ చేసిన తర్వాత నాకు బ్యాక్ ఎండ్లో ఏమవుతుందంటే ఒక ఫామ్ అనేది జనరేట్ అవుతుందండి. బ్యాక్ ఎండ్లో నేను ఇప్పుడు ఒక ఫామ్ సబ్మిట్ చేసేది, ఒక ఫామ్ జనరేట్ అవుతుంది. ఈ ఫామ్ ఏమంటామంటే మనం 837 ఫామ్ అంటామండి. ఓకే, ఈ 837 ఫామ్ అంటాం. ఇందులో ఏంటంటే మనం డీటెయిల్స్ ఉంటాయండి మొత్తం. ఇక మనం ఏవైతే ఫిల్ చేసామో ఆ డీటెయిల్స్ అన్ని ఈ 837 ఫామ్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తున్నాయండి? నెక్స్ట్ క్లియరింగ్ హౌస్కి వెళ్తుందా, పేయర్కి వెళ్తుందండి? క్లియరింగ్ హౌస్ వెళ్తుంది. ఏంటండి? క్లియరింగ్ హౌస్. ఎస్, క్లియరింగ్ హౌస్కి వెళ్తుందండి. ఎగ్జాక్ట్. ఎస్, క్లియరింగ్ హౌస్కి వెళ్ళింది. క్లియరింగ్ హౌస్కి వెళ్ళిన తర్వాత అక్కడ చెక్ చేసుకొని రిజెక్షన్స్ ఉన్నాయని చెక్ చేస్తుంది. దెన్ ఇట్ విల్ గో టు ద పేయర్. అడ్జుడికేషన్ డిపార్ట్మెంట్ ఏం చేసి సో ఇక్కడ ఏంటంటే ఛార్జ్ ఎంట్రీ ఏ ఫామ్ E837 గుర్తుపెట్టుకోండి. 837 ఫామ్ రిలీజ్ చేస్తుంది. ఇందులో మనకి ఏముంటాయి అంటే పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. పేషెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే. నో దెన్ పేయర్ రిలీజ్ చేస్తారండి. పేయర్ ఏం రిలీజ్ చేస్తారంటే మనకు ఈ 835 ఫామ్ రిలీజ్ చేస్తారు. దీన్ని మనం ఈఓబి అంటాం. ఈఓబి ఆర్ ఈఆర్ఏ, అది ఏదైనా అయి ఉండొచ్చు. వాళ్ళు ఈఆర్ఏ రిలీజ్ చేస్తేనేమో ఈఆర్ఏ. సో ఇప్పుడు దీన్ని మనం ఈఆర్ఏ అంటాం. దీని తర్వాత ఏంటంటే పేమెంట్ పోస్టింగ్. సో పేమెంట్ పోస్టింగ్ ఇన్వాల్వ్ అవుతుందండి ఒకసారి. సో ఇప్పటిదాకా మనం చేసింది ఛార్జ్ ఎంటర్ అండి. ఇప్పుడు పేమెంట్ పోస్టింగ్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి వాళ్ళు పంపించిన డీటెయిల్స్ ఎంటర్ చేద్దాం. పేమెంట్ పోస్టింగ్. ఓకే. సో ఇది వచ్చేసి మనకు పేమెంట్ పోస్టింగ్ అండి. సో మనం పేమెంట్ పోస్టింగ్ ఎంటర్ చేయాలంటే మనకు ఒక ఈఓబి కావాలి. ఇదే పేషెంట్ ఈఓబి అనుకుందాము. ఈఓబి డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీరు ఈఓబి ఎలా డౌన్లోడ్ చేసుకుంటారు రియల్ టైంలో అంటే వేస్టార్ అయినా అవైలిటీకైనా వెళ్తారండి. ఆ వెబ్సైట్లో వెళ్ళాక మీకు ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట. ఈఓబి ఈఆర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో, మీ దగ్గర చెక్ నెంబర్ ఉంటే చెక్ నెంబర్, ఈఎఫ్టీ ఉంటే ఈఎఫ్టీ, ఇన్సూరెన్స్ నెంబర్, ట్యాక్స్ ఐడి, ఎన్పిఐ నెంబర్, ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఏదైనా ఒకటి ఫిల్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పిఐ నెంబర్, ఇది క్లిక్ చేసి మీరు సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించిన ఈఓబి వస్తుంది షో. సో ఇది ఈఓబి. ఓకే, మనం ఏదైతే ఛార్జ్ ఎంట్రీలో ప్రాసెస్ చేసామో జస్ట్ ఇమాజిన్ అండి, మనం ఎంటర్ చేసింది అడ్జుడికేషన్ డిపార్ట్మెంట్ 835 ఫామ్లో మనకు ఈ ఫార్మాట్లో పంపించింది అనుకోండి. జస్ట్ నౌ
ఇది మనం పేమెంట్ పోస్టింగ్ వాళ్ళ సిస్టమ్లో ఎంటర్ చేయాలి. ఓకే, నౌ మన పేమెంట్ పోస్టింగ్లో 2 టైప్స్ ఉంటాయండి. మాన్యువల్ పోస్టింగ్ ఉంటుంది, ఆటోమేషన్ పోస్టింగ్ ఉంటుందండి. ఓకే, నౌ ఇన్సూరెన్స్ పేమెంట్ క్లిక్ చేసి అకౌంట్ నెంబర్, ఇక్కడ అకౌంట్ నెంబర్ ఉంటుందండి 4722 4722. నేను గెట్ క్లిక్ చేయ నాకు పేషెంట్ డీటెయిల్స్ వచ్చేస్తాయండి ఇక్కడ. నా ఇక్కడ ఏంటంటే అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి, సిపిటి. ఇక్కడ చూడండి మన అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి, సిపిటి వచ్చేసింది ఆటోమేటిక్ 99205. ఓకే, నీట్ టు కరెక్ట్ అండి 99205. బిల్ అమౌంట్ ఎంత? బిల్ అమౌంట్ 431. నెక్స్ట్ అలౌడ్ అమౌంట్ 193.15. 193.15. దెన్ కో ఇన్సూరెన్స్ 38.63. 38.63. అడ్జస్ట్మెంట్ అమౌంట్ 237.85. దెన్ ప్రొవైడర్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడర్కి ఎంత అమౌంట్ పే చేస్తుందంటే 154.52. ఇవన్నీ ఫార్ములాస్ ఉంటాయండి, ఇవన్నీ తర్వాత డిస్కస్ చేస్తాం. ప్రతి ఒక్క దానికి ఒక ఫార్ములా. దెన్ మనం ఏవైతే ఎంటర్ చేద్దాం అప్లై చేసుకోవాలి. మనకి ఇక్కడ వచ్చే అమౌంట్ మనకి ఈఓబిని మ్యాచ్ చేయాలండి ఖచ్చితంగా. ఇవన్నీ మ్యాచ్ అవ్వాలి. 431 ఎస్. అలౌడ్ అమౌంట్ 193.15. అడ్జస్టెడ్ 237.87. ఓకే, దెన్ నెక్స్ట్ పేషెంట్ రెస్పాన్సిబిలిటీ 154.52. ఎస్, మ్యాచ్ అండి. దెన్ ఇది సబ్మిట్ చేయాలండి. సో ఇది సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ మనకు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వస్తుంది. ఒకవేళ రిజెక్ట్ అయింది అనుకోండి, రిజెక్ట్ అయినట్టు కూడా వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్లెయిమ్ అనుకోండి, మీరు ఇక్కడ అప్లై చేసేసారా, అయిపోయిందండి. పేమెంట్ పోస్టింగ్ చేసేసారు, మీరు ఈ క్లెయిమ్ని పోస్టింగ్ చేశారు, అగైన్ ఇన్సూరెన్స్ కంపెనీకి పోస్టింగ్ చేశారు. ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేసిందంటే ఆఫ్టర్ పోస్టింగ్ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేసిందంటే క్లెయిమ్ డినై చేసిందండి. ఓకే, క్లెయిమ్ డినై చేసిందంటే ఏమని డినై చేసిందంటే ఇన్వాలిడ్ ప్రొవైడర్ ఐడెంటిఫైయర్ అని రిజెక్ట్ చేసింది. ఎగ్జాంపుల్, ఓకే, అంటే డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మెడికల్ రికార్డ్లో ఇక్కడ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీకు ఇక్కడ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ రాంగ్ అని చెప్తుందండి. ఆమె ఏమంటుందంటే ఇన్సూరెన్స్ కార్డ్ ఎందుకు రిజెక్ట్ చేసినా, మీరు ఈ అనిల్ గోయల్ ఎవరైతే డాక్టర్ ఉన్నారో ఆ డాక్టర్ నెంబర్ మీరు రాంగ్ ఎంటర్ చేసిరని చెప్తుందండి. ఓకే, ఆ డాక్టర్ నెంబర్ మీరు రాంగ్ ఎంట్రీ చేశారని చెప్తుంది అనమాట. ఓకే, నో ఓకే, మనకేంటంటే ఏదైనా సరే ఇప్పుడు ఈ క్లెయిమ్ డినై అయిందని చెప్పేసి మనము ఇక ఫటాఫట్ ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేయొద్దండి. సో బిఫోర్ దట్ ఏంటంటే మీకు అది ఎందుకు డినై అయిందని చెప్పేసి మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ క్లెయిమ్ ఎందుకు డినై అయింది? ఐడెంటిఫైర్ మిస్సింగ్ అయింది, అంటే డాక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ మిస్ అయింది. సో మీ దగ్గర ఏమైనా టూల్స్ ఉన్నాయా ఈ నెంబర్ని ఎగ్జాక్ట్ ఐడెంటిఫై చేయడానికి? మీ దగ్గర ఏమైనా టూల్స్ ఉన్నాయా? ఓకే, ఆ టూల్స్ ఉంటే చెక్ చేయాలి. సో దీని గురించి మన దగ్గర ఉన్న ఒకే ఒక టూల్ ఏంటంటే ఎన్పిఐ టూల్ అంటారండి దాన్ని. ఎన్పిఐ లుకప్ అని టైప్ చేయాలండి. మీరు జస్ట్ ఎన్పిఐ లుకప్ అని గూగుల్లో టైప్ చేస్తే మీకు ఇలా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత జస్ట్ ఇక మీరు పేషెంట్ ఫస్ట్ నేమ్ ఇవ్వాలండి. ఇక్కడ అనిల్ గోయల్. ఎస్, ఓకే. ఇప్పుడు ఏంటి, మనకు క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయింది, డినై అయింది, ఇన్సూరెన్స్ కంపెనీ డినై చేసింది. మీరు కాల్ చేశారా? లేదు, ఎలాంటి కాల్ చేయట్లేదు. మీ ప్రీ కాల్ అనాలిసిస్ చేసుకున్నారు. మీ ప్రీ కాల్ అనాలిసిస్లో మీకు ఏం తెలిసిందంటే ఓకే ఇక్కడ ఎన్పిఐ నెంబర్ మిస్ అయింది కాబట్టి మన దగ్గర ఎన్పిఐ సంబంధించిన టూల్ ఏదైనా ఉందా అని మీరు థింక్ చేస్తే మీకు ఎన్పిఐ లుకప్ అనే ఒక టూల్ అనేది మీకు ఐడెంటిఫై వచ్చిందండి. ఐడెంటిఫై అయిన తర్వాత దెన్ ఆ సైట్లోకి వెళ్ళారు. ఆ సైట్లోకి వెళ్తే డాక్టర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ దీనిపైన క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ డాక్టర్ ఎన్పిఐ నెంబర్ ఉంది. జస్ట్ కంపారిజన్ చేయండి. కంపేర్ 130
మీరే చెప్పండి. నేను కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను అండి మీ కంపారిజన్ కోసము. జస్ట్ కంపారిజన్ చేయండి. ఏది రైట్ ఏది రాంగ్ అండి ఇందులో? ఎక్కడ రాంగ్ ఉంది? లాస్ట్ నెంబర్ 76. ఎస్, లాస్ట్ నెంబర్ మీకు ఇక్కడ రాంగ్ ఉందండి. అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేసింది రైటా రాంగ్ అండి? రైట్ రైట్ రైట్. రైట్. సో మన వాళ్ళ గురించి ఎలాంటి ఫైట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఇక్కడనే 16 ఉంది, ఇప్పుడు ఇది రైటా రాంగ్ అండి? రైట్. సో మీరు ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేసి మీరు ఫైట్ చేయొచ్చు అనమాట. ఏమని? మా ఇన్సూరెన్స్ అనేది మీ ఎన్పిఐ నెంబర్ రైటే ఉందండి, మీరు కైండ్లీ రీప్రాసెస్ చేయమని చెప్పాలి. మన దగ్గర గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనం అప్పీల్ అయినా రీప్రాసెస్ అయినా రీసబ్మిట్ అయినా చేయాలంటే గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఇన్ఫర్మేషన్ జెన్యున్గా పర్ఫెక్ట్గా అక్యురేట్గా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎవరికి భయపడొద్దండి. ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేసి మా దగ్గర మేము ఈ ఎన్పిఐ నెంబర్ మేము వెరిఫై చేసాము, మా దగ్గర ఉన్న యూనిక్ టూల్స్లో మేము వెరిఫై చేసాము, అందులో ఉన్న ఎన్పిఐ నెంబర్ మా దగ్గర ఉన్న ఎన్పిఐ నెంబర్ బోత్ ఆర్ సేమ్, ఓకే, కైండ్లీ రీప్రాసెస్ అని చెప్పేసి అడగాలి. సో సమ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏంటంటే యాక్సెప్ట్ చేయవన్నమాట. సమ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏంటంటే వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఎనీ రీప్రాసెసింగ్ అని అడుగుతారండి. ఓకే, సో అప్పుడు ఏం చేయాలంటే మేము అపీల్ చేయవచ్చు అని అడగాలన్నమాట. అంటే ఇక్కడ మీ రిక్వెస్ట్ని ఎవరు రిజెక్ట్ చేస్తున్నారు? ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అపీల్ అంటే ఏంటంటే వెన్ ఇన్సూరెన్స్ కంపెనీ రిగ్రెట్ యువర్ రిక్వెస్ట్ అండి. ఓకే, వెన్ ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్టెడ్ యువర్ రిక్వెస్ట్ దెన్ వీ గో ఫర్ అపీల్ అండి. ఓకేనా? నౌ కమింగ్ టు టాపిక్ అండి. ఇక మనకు 7 ఉన్నది. సో అంటే ఇప్పుడు మనము ఎక్కడి నుంచి తీసుకున్నాం డాటా? ఇప్పుడు మనము ఎన్పిఐ పోర్టల్ తీసుకున్నాం కాబట్టి సేమ్ ఈ నెంబర్ని కాపీ చేసుకొని, ఓకే, ఎక్కడ అప్లై చేయాలి? మనము పిఎంఎస్ సాఫ్ట్వేర్లో అప్లై చేయాలండి. ఇక్కడికి వచ్చేసేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఏమో చూడండి 1306836. దీని ప్లేస్లో దీన్ని పేస్ట్ చేయాలి. దీని ప్లేస్లో ఇది పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి ఎలా పెట్టాలి? ఇక్కడ 7 అని యాడ్ చేయాలండి, కరెక్టెడ్ క్లెయిమ్. ఒకవేళ మీరు ఇది పంపించలేదు అనుకోండి, ఇక్కడ మీరు రీసబ్మిషన్ కోడ్ సిఎంఎస్ 1500లో బాక్స్ నెంబర్ 22లో ఉంటుందండి. ఓకే, 1 సెకండ్ చూపిస్తాను మీకు. ఇన్సూరెన్స్ కంపెనీ ఎలా వెరిఫై చేస్తుందంటే సిఎంఎస్ 1500 సిగ్నా, మీరు ఏదైతే పిఎంఎస్ సాఫ్ట్వేర్లో చేంజెస్ చేస్తారో బ్యాక్ ఎండ్లో సిఎంఎస్ 1500లో అప్డేట్ అవుతుంది అనమాట. నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఈ 22 బ్లాక్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ వాళ్ళకి ఇక్కడ 7 అని కనిపించాలండి. ఇక్కడ ఒకవేళ వాళ్ళకి ఇక్కడ 7 అని కనిపించలేదు అనుకోండి, ఇలా ఫ్రెష్ ఉందనుకోండి, మీరు చేంజెస్ చేశారు ఇక్కడ, నో ఇష్యూస్. యాజ్ ఏఆర్ కాలర్ మీరు ఏం చేంజెస్ చేశారంటే ఈ చేంజెస్ చేసారు. చేంజెస్ చేసిన తర్వాత బట్ ఇక్కడ మీరు ఇది సెలెక్ట్ చేసుకోలేదు. సెలెక్ట్ చేసుకోకుండా ఏం చేశారంటే సబ్మిట్ రాసేసారు. నోట్స్ మేము కమెంట్ టైప్ చేసి సబ్మిట్ చేసేసారు. ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే అప్పుడు ఇక్కడ మీరు ఏమి సెలెక్ట్ చేసుకోలేదు అనుకోండి, మీకు సిఎంఎస్ బ్లాంక్ కనిపిస్తుంది అనమాట. ఇలా బ్లాంక్ ఉంటే ఈ ఏఆర్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏం చెక్ చేస్తారంటే మీరు ఏదైతే పంపించారో లేటెస్ట్గా అది ఓపెన్ చేసి డైరెక్ట్ వాళ్ళు ఏం చూడరండి, డైరెక్ట్ 22 బ్లాక్ వచ్చేసి ఇక రీసబ్మిషన్ కోడ్ ఉందా లేదా అని చూస్తారు. ఇంకా 7 లేదనుకోండి దెన్ రిజెక్ట్ చేస్తారు అనమాట. ఒకవేళ ఇక్కడ 7 ఉందనుకోండి, అది ఎట్లా వస్తుంది? మీరు పిఎంఎస్ సాఫ్ట్వేర్లో ఇక్కడ యాడ్ చేస్తేనే వస్తుంది. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ అర్థం చేసుకుంటుంది అంటారు, ఓకే ఈ అకౌంట్ సో అండ్ సో దగ్గర కరెక్షన్ చేసిర్రు. ఓకే, ఆ అకౌంట్ నెంబర్ ఏ అకౌంట్ నెంబర్లు అంటే ఈ అకౌంట్ నెంబర్లో 0012 మీ దగ్గర అకౌంట్ నెంబర్ ఉంటుందండి ఆ టైంలో. దెన్ ఇప్పుడు వచ్చిన తర్వాత దెన్ ఏం చేయాలి? కమెంట్ రాయాలి. మీరు చేసింది మీ నెక్స్ట్ యూజర్కి అర్థం కావాలి కదండి. ఇప్పుడు ఎంత ఇది 09, మీరు ఈరోజు డేట్ యాడ్ చేయాలి, సంతోష్. ఓకే, ఎన్పిఐ CO 16. ఓకే, దెన్ ఎన్పిఐ నెంబర్ అప్డేటెడ్ యాజ్ పర్ ఎన్పిఐ లుకప్. ఓల్డ్ ఎన్పిఐ సో అండ్ సో అని పెట్టాలి, అండ్ న్యూ ఎన్పిఐ ఇది పెట్టాలి. ఓల్డ్ ఎన్పిఐ పెట్టాలి, అట్ ద సేమ్ టైం న్యూ ఎన్పిఐ కూడా పెట్టాలి. ఓల్డ్ ఎన్పిఐ 7 ఉండే, సో న్యూ ఎన్పిఐ. ఫర్ ఎగ్జాంపుల్
ఇది నేను చేశాను. నెక్స్ట్ టైం మీలో ఎవరికైనా రావచ్చు ఈ క్లైమ్. ఇప్పుడు మీరున్న క్లైమ్ మీరున్న దాంట్లో ఎవరికైనా రావచ్చండి ఈ క్లైమ్ అనేది. సో వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఇంకా వెళ్ళరు. ఫస్ట్ ఏఆర్ కాలర్ అయినా ఫస్ట్ ఏం చేస్తారంటే పేషెంట్ ప్రీవియస్ హిస్టరీ చెక్ చేస్తారండి. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ హిస్టరీ. అప్పుడు ప్రీవియస్ హిస్టరీలో అతనికి ఏమి ఇక్కడ మీకు వచ్చిన రిజెక్షన్ ఎవరికైనా ప్రీవియస్ వచ్చిందా లేదా చెక్ చేస్తారు. ఇవన్నీ ఈ పర్టికులర్ పేషెంట్ జాన్ డేవిడ్ ఎవరికైతే ఉన్నాడో అతనికి ప్రీవియస్ ఉన్న ఇవన్నీ డినైల్స్ అనమాట. మీకు వచ్చిన డినైల్స్ ఇందులో ఏదైనా మ్యాచ్ అవుతుందో చూసి దాని కమెంట్ చదువుకోవాలి. సో ఒకవేళ మీరు కమెంట్ చదివారు అనుకోండి, మీరు డైరెక్ట్ ఇంకా మీరు యాక్షన్లోకి వెళ్ళిపోతారండి. ఇన్ కేస్ ఒకవేళ మీకు ప్రజెంట్ వచ్చిన డినైల్ ఇందులో లేదనుకోండి, దెన్ యూ గో ఫర్ ప్రీ కాల్ అనాలిసిస్ అండి. డైరెక్ట్ కాల్ అనేది మర్చిపోండి. అసలు కాల్ అనేది చాలా తక్కువ చేసుకోవాలండి. 90% మనం వితౌట్ కాల్ తోటి రిజాల్వ్ చేయొచ్చు అండి. ఎప్పుడు మనకు ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మాత్రమే. ఓకే, నౌ ఇప్పుడు మీకు వచ్చింది రైట్, ఇది అయిపోయింది. దెన్ ఇప్పుడు మనం సబ్మిట్ చేస్తున్నాం. సబ్మిట్ చేసి అప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు వెరిఫై చేసి మనకు ఆ డేటా అనేది పంపిస్తారండి, అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారండి. ఓకే, దిస్ ఈస్ ద ఎంటైర్ ప్రాసెస్ అండి. మనకి ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కటి సేమ్ సినారియో ఉంటుందండి మనకి. బట్ ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ మిస్ అయిందో బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ మిస్ అయిందంటే దానికి సంబంధించిన ఏ టూల్ నేను యూజ్ చేయాలి. ఓకే, నేను ఏ టూల్ యూజ్ చేస్తే నాకు దీన్ని రిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు నేను ఎన్పిఐ నెంబర్ డాక్టర్ సంబంధించిన చెక్ చేస్తాను కాబట్టి డాక్టర్కి ఎన్పిఐ. అదే ఇన్సూరెన్స్ రిలేటెడ్ అయితే నేను ఏం యూజ్ చేయాలండి? ఇన్సూరెన్స్ రిలేటెడ్ అయితే COB. ఎస్, సిఓబి. అలాంగ్ విత్ సిఓబి ఎందుకు యూజ్ చేస్తామండి మనం? ఎప్పుడైతే పేషెంట్కి మోర్ దెన్ వన్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు. ఒకవేళ ఇన్సూరెన్స్ అన్ఐడెంటిఫైడ్ అయ్యాడు, అడ్రస్ రాంగ్ ఉన్నది, బెటర్ ఆప్షన్ వేస్టార్ అండి, ఎలిజిబిలిటీ సైట్ అండి. ఇన్ అ వేస్టార్ వీఆర్ గెటింగ్ పేషెంట్ ఎవ్రీ డీటెయిల్స్, యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్, అడ్రస్, వాట్ ఈస్ ది ప్లాన్, ఓకే, అండ్ వాట్ ఈస్ ద హెచ్ఎంఓ ప్లాన్. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం వీ కెన్ ఐడెంటిఫై ఇన్ వేస్టార్ అండి. ఓకే, మనం ఈజీ మనం అందులో మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ఎంటైర్ ప్రాసెస్ అండి యూఎస్ హెల్త్ కేర్. ఎవరికైనా ఇప్పుడు మనం ఇప్పుడు కవర్ చేసింది ఏంటంటే ఒక ఛార్జ్ ఎంట్రీ తీసుకున్నాము, అట్ ద సేమ్ టైం ఒక పేమెంట్ పోస్టింగ్ చేసాం. ఆ పేమెంట్ పోస్టింగ్ వెళ్ళిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ ఒక క్లైమ్ని రిజెక్ట్ చేసింది. ఆ రిజెక్ట్ చేసిన దాన్ని మనం కొన్ని టూల్స్ యూజ్ చేసి రిజాల్వ్ చేసాం అన్నట్టు. సో దిస్ ద ఎండ్ ఆఫ్ యాక్షన్. ఓకే, నో దీనికి ఎండ్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది? నోట్స్ ఎండ్ ఆఫ్ యాక్షన్ అనేది ఇలా ఉంటుందండి ప్రతి క్లెయిమ్కి. మీరు ఒక ఏ ఇంటర్వ్యూ పోయినా కానీ మిమ్మల్ని ఏమడుగుతారంటే వాట్ అబౌట్ ద ఎండ్ ఆఫ్ యాక్షన్ రాయమని అడుగుతారండి. మీకు వాళ్ళు ఎలా ఇంటర్వ్యూ ఎలా ఉంటుందంటే మీకు ఒక క్వశ్చన్ చెప్తారు, దానికి ఎండ్ ఆఫ్ యాక్షన్ రాయమని చెప్తారండి. ఓకే, ఎండ్ ఆఫ్ యాక్షన్ రాయండి అని చెప్తారన్నమాట. దానికి సంబంధించిన మెటీరియల్ మన దగ్గర ఉంటుందండి. మీరు ఏదైనా తీసుకోండి. ఇక్కడ దీన్ని మనం ఎండ్ ఆఫ్ యాక్షన్ అంటామండి. దీన్ని మనం ఎండ్ ఆఫ్ యాక్షన్ అంటాం. సో ఒకవేళ మనం కాల్ చేస్తే ఫర్ డాస్ 706 కాల్డ్ ఎయితా ఇన్సూరెన్స్ కంపెనీ స్పోక్ విత్ లిండా సెడ్ క్లైమ్ పేడ్ సో అండ్ సో అలౌడ్ అమౌంట్స్, దానికి సంబంధించింది దిస్ ద క్లైమ్ నెంబర్, దిస్ ద కాల్ రిఫరెన్స్ నెంబర్. ఇదంతా రాసిన తర్వాత ఇదంతా కాపీ చేసుకోవాలి. మీరు ఇక్కడ చేసుకుంటే పేస్ట్ చేసుకోవచ్చు అండి, నో ఇష్యూస్ అండి. సో నెక్స్ట్ వాళ్ళకి ఈజీ అర్థమవుతుంది అనమాట. ఆ క్లైమ్ సంబంధించిన హిస్టరీ అనేది జస్ట్ వాళ్ళలో పెట్టేసుకుంటే అది ఏమైంది ప్రీవియస్గా మొత్తం వాళ్ళకి స్టడీ చేసుకుంటారు అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాసెస్ అండి ఎండ్ టు ఎండ్. ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ డౌట్స్ అండి ప్రాసెస్లో? No, sir. మధు, మహేంద్ర మోత్కురి, నిర్మల, క్లియర్. రామంజ ప్రసాద్, షేక్, సనీ, తేజ, వెంకటేష్, ఇంతేనండి. మనం ఏఆర్ కాలింగ్ అంటే ఏదో మనం భయపడి వాళ్ళని క్వశ్చన్ చేయాలి. నేను చెప్పేది అంటే ఒక 70% అనేది మన దగ్గర కమ్యూనికేషన్ అనేది ఉండాలండి. ఓకే, 70% అనేది మస్ట్ అండ్ షుడ్గా ఒక కమ్యూనికేషన్ అనేది మన దగ్గర ఉండాలి. ఎందుకంటే
వాళ్ళు అట్లీస్ట్ మనకు అర్థం కావాలి అండి. కోర్స్ 1 వీక్ మీకు అర్థం కాదండి. స్లాంగ్ అనేది కొంచెం డిఫికల్టీ ఉంటుంది, కొంచెం అర్థం కాదు, కొంచెం టైం పడుతుంది అనమాట. సో వాళ్ళకి మనకు కొంచెం లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం టైం టేకింగ్ పడుతుంది. ఒక 1 వీక్ అవుతుంది, 1 వీక్ తర్వాత ఈజీ మనం అర్థమవుతుంది. ఇక్కడ మనం వాళ్ళతో మాట్లాడేది మన పర్సనల్ విషయాలు, మా ఫ్యామిలీ ఎలా ఉంది, మీ ఫ్యామిలీ ఎలా ఉంది అని అలా మాట్లాడమండి. మన ముందర సిస్టమ్ ఉంటుంది. ఓకే, 1 సెకండ్ అండి. హలో, హలో, హలో. యా, ఓకే. సో మన మన ముందర సిస్టమ్ ఉంటుందండి. అది ఇక్కడ కమెంట్ ఏం చదువుకోవాలి, వాళ్ళతోటి మాట్లాడాలి అంతే. మనకు మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన ముందరనే ఉంటుంది. జస్ట్ వాళ్ళతో ఓపెన్ చేసి మాట్లాడాలి. అంతేగాని మనము తిన్నరా, తాగారా, పడుకున్నారా ఇవన్నీ ఏమి ఉండవండి. జస్ట్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటాం. ఆ సబ్జెక్ట్ మీ మీ సిస్టంలో ఉంటుంది. మీరు యూజ్ చేసే టూల్స్లో క్లియర్గా వాళ్ళు ఏమడుగుతారు మిమ్మల్ని, ప్రొవైడర్ నెంబర్ ఏంటి అని అడుగుతారు. సో ఆయన దగ్గర వెళ్ళాలి, ప్రొవైడర్ నెంబర్ చెప్పాలి. పేషెంట్ ప్రీవియస్ టోటల్ అమౌంట్ ఎంత ఇంత అని చెప్పాలి. దట్స్ ఇట్, అంతమించి ఏమి ఉండదండి. ఓకే అండి, క్లియర్ అండి? ఎనీ డౌట్స్? క్లియర్. ఓకే, ఓకే. నౌ కమింగ్ టు ద ట్రైనింగ్ కోర్స్ అండి. ఫ్రమ్ మండే నుంచి ఏంటంటే సో ఫస్ట్ క్లాస్లో ఏముంటుందంటే సాఫ్ట్వేర్లో సాఫ్ట్వేర్ అనేది మేము మీకు ఇచ్చేస్తామండి. ఓన్లీ వన్ సిస్టమ్కి మాత్రమే వర్క్ అవుతుందండి. మీ మెయిల్ ఐ మీ మెయిల్ ఐడీస్ మాకు అసైన్ చేస్తే మీ మెయిల్ ఐడి మీరు ఏం చేయాలంటే ఎవరైతే ట్రైనింగ్ జాయిన్ అవుతారో ఫ్రమ్ మండే నుంచి మీ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వాలండి. అంటే మీ సిస్టమ్ మ్యాక్ అడ్రస్ ఇవ్వాలన్నమాట. ఆ మ్యాక్ ఐడి ఇస్తే మేము ఏం చేస్తామంటే మ్యాక్ ఐడిలో సిస్టంలో యాక్సెస్ పెడతాము. పెట్టేసిన తర్వాత నేను మీకు షేర్ చేస్తాను. దెన్ మీరు మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్తానండి. ఓకే, ఆ సిస్టంలో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ రోజు మన క్లాస్లో ఏమైతే చెప్పామో దాన్ని మీరు ఆ సాఫ్ట్వేర్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపించే సాఫ్ట్వేర్ ఎక్కడ కూడా సేవ్ కాదండి. ఇదేంటంటే ఓన్లీ మనకు నావిగేషన్. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఆ ఇన్సూరెన్స్ పేమెంట్ ఎలా చేస్తామంటే థియరిటికల్గా మీకు అర్థం కాదండి. బట్ ప్రాక్టికల్గా మీరు ఇక్కడ ఏంటంటే డమ్మీ వాల్యూస్ ఇక్కడ జస్ట్ ఎంటర్ చేసుకోవాలి, ఏం అమౌంట్ ఉన్నది ఇట్లా ప్రాక్టీస్ చేసుకోవడానికి అండి ఇది. ఓకే, ఇక్కడ ఎక్కడ సేవ్ ఆప్షన్ అనేది ఉండదండి మీకు. ఓకేనా? సో ఫస్ట్ క్లాస్లో ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ సంబంధించినది వాళ్ళకి ఇన్స్టాలేషన్ ఇవ్వడము, ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఓకే, మీ సిస్టమ్ ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలని అది ఉంటుందండి. దాన్ని సెకండ్ క్లాస్ నుంచి మీకు 11th క్లాస్ వరకు ఏంటంటే చార్జ్ ఎంట్రీ అండ్ పేమెంట్ పోస్టింగ్ మొత్తం కంప్లీట్ చేసేస్తామండి. అందరు కంబైన్డ్గా ఉంటారండి. సో ఏఆర్ కాలింగ్ వాళ్ళకి కూడా ఇది చార్జ్ ఎంట్రీ పేమెంట్ పోస్టింగ్ వస్తేనే వాళ్ళు 2 to 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని సర్వైవ్ అవ్వగలుగుతారండి. ఓకేనా? సో అందుకనే నేను ఏఆర్ కాలింగ్లో కూడా కంపల్సరీ చార్జ్ అంటే వీటిపైన పర్ఫెక్ట్ చేస్తాను. ఎందుకంటే బై ఎండ్ ఆఫ్ డే ఏంటంటే ఏఆర్ కాలింగ్ వాళ్ళు వర్క్ చేసేది కూడా చార్జ్ ఎంట్రీ స్క్రీన్ పైనేనండి. చార్జ్ ఎంట్రీ వాళ్ళు ఏవైతే ఎంటర్ చేశారో అదే స్క్రీన్లోకి వెళ్ళి మీరు చేంజెస్ చేస్తారనమాట. సో అందుకే మనకు ఆ నాలెడ్జ్ అనేది ఉండాలండి ఇప్పుడు. ఓకేనా? ఆఫ్టర్ 12th days నుంచి 20th day వరకు ఏఆర్ కాలింగ్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఓకే, నో దిస్ ఎ కోర్స్ అండి. కోర్స్ ఫీ వచ్చేసి మనకు 8K అండి. ఓకే, అలాంగ్ విత్ సాఫ్ట్వేర్ అండి. ట్రైనింగ్ వీడియోస్ వచ్చేసి ఈ రోజు అయిన వీడియో రేపు మార్నింగ్ వస్తుందండి. ఎందుకంటే డైలీ నాకు 4-5 బ్యాచెస్ ఉంటాయి. సో నేను 4-5 బ్యాచెస్ వీడియోస్ అన్ని నేను కన్వర్ట్ చేసి పంపించాలండి. సో టైం టేకింగ్ అవుతుందని. సో ప్రతి వాళ్ళకి ఏంటంటే ఇలా ఫోల్డర్ ఉంటుందండి ఒకటి. ఇది 51-52 బ్యాచ్. సో వాళ్ళకి సంబంధించిన ఇలా ఫోల్డర్లో అన్నీ వేసి పంపిస్తామండి. డెమో క్లాసెస్, మెడికల్ బిల్లింగ్, పిఎంఎస్, మెడికల్ ఇన్స్ట్రక్షన్స్. సో ఆ రోజు క్లాస్ దేని గురించి అయితే డిస్కస్ చేస్తామో అవన్నీ ఇక్కడ అటాచ్ చేసి అలాంగ్ విత్ మెటీరియల్ వేసి పంపిస్తామండి. పేమెంట్ పోస్టింగ్ నోట్స్, ఓకే, మెటీరియల్ రన్నింగ్ నోట్స్ ఉంటుంది, బ్యాచ్ 53 నాది. సో ఇట్లా ఇవన్నీ మీకు డ్రైవ్లో మెయిల్ త్రూ వచ్చేస్తాయండి మీకు. ఓకే, నౌ సార్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్ నాకు ఇప్పుడు గ్యాప్ ఉన్నది సార్, నేను గ్యాప్ ఎలా ఫిల్ చేసుకోవాలి? ఇక్కడ నా దగ్గర సర్టిఫికేట్ వచ్చేసి ఆప్షనల్ అండి. ఇక్కడ నేను ఎవరిని ఫోర్స్ చేయనండి, ఆప్షనల్, మీరు ఎక్కడైనా తీసుకోండి. ఓకేనా? ఆప్షనల్. బట్ నా దగ్గర వచ్చేసి ఏంటంటే సేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలంటే మాత్రం 25K అండి. ఓకేనా?
ఇది మీకు ఫిజికల్గా వచ్చేసి ఉంటుందండి. మీకు ఇది బెంగళూరులో ఉంటుందండి కంపెనీ. ఓకే, ఇది ఆప్షనల్ అండి, ఎక్కడ తక్కువ తీసుకోవచ్చండి. వితౌట్ పిఎఫ్. నేను సర్టిఫికేట్ అని చెప్పట్లేదండి, కోర్స్ కూడా రెండు కలిపి చెప్తున్నానండి. ఎక్కడ మనకు రీజనబుల్ ఉంటే మీరు అక్కడ తీసుకోవచ్చండి. ఓకేనా, ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ టు ఎనీ వన్ అండి. ఓకేనా, మీకు రేపు ఈ రోజు విత్ పిఎఫ్ అన్నా వితౌట్ పిఎఫ్? విత్ పిఎఫ్ అండి. వితౌట్ పిఎఫ్ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదండి ఇప్పుడు. మీకు ఇందులో పిఎఫ్ వస్తుంది, స్టేట్మెంట్ కూడా వస్తుందండి. ఓకేనా, పిఎఫ్ స్టేట్మెంట్ A to Z ఉంటుందండి. సో నేను ఇచ్చే ట్రైనింగ్ ఏంటంటే మీరు 2 years నుంచి 2.5 years ఈజీ పెట్టుకొని సర్వైవ్ అవ్వచ్చండి. మీరు ఏ కంపెనీ తీసుకొని ఆ కంపెనీలో నా స్టూడెంట్స్ ఉంటారండి. ఏ కంపెనీ తీసుకోండి అండి, ప్రతి కంపెనీలో నా స్టూడెంట్స్ ఉంటారు. ఓకే, ఇది కోర్స్ ఫీ, ఇదండి. ఓకేనా, ఇది నా దగ్గర ఉన్న టారిఫ్స్ అండి. మీకు ఇంత మించి మీకు ఎక్కడ తక్కువ మీరు వెళ్ళిపోవచ్చు అండి. అది నేను ఎవరిని కూడా జాయిన్ అవ్వాలని అసలు ఫోర్స్ అనేది పెట్టానండి. ఏదైనా ఓపెన్గా చెప్పేస్తానండి. దట్స్ ఇట్. సో ఇది నా కోర్స్ మాడ్యూల్ అండి. దెన్ మీకు ఎప్పుడేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ అండి. 5 minutes ఉందండి. సర్టిఫికేట్ రిలేటెడ్ అయినా ఏమైనా డౌట్స్ ఉంటే దెన్ యూ కెన్ ఆస్క్ అండి. ట్రైనింగ్ డ్యూరేషన్ సార్? 20 days అండి. 20 days Monday to Friday అండి. సాటర్డే సండే వీకెండ్స్ కూడా కవర్ చేసేసారు కొంచెం ఏంటండి? ఫాస్ట్ గా అయిపోతుంది. అదే వీకెండ్ వీకెండ్ కూడా ఉండదు. కవర్ చేస్తే వీకెండ్ ఫాస్ట్ గా ఉండదండి. అయిపోతుంది. వీకెండ్ ఉండదండి. నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేసి డైలీ 5 hours ట్రైనింగ్ ఇచ్చుకుంటానండి. నాకు వీకెండ్ ఫ్యామిలీతో స్పెండ్ చేసేది వీకెండేనండి. వీళ్ళకి వీకెండ్ అసలు నేను క్లాసెస్ చెప్పానండి. ఓకే అండి, నో డౌట్స్ అండి. కెన్ ఐ క్లోజ్? బీటెక్ వాళ్ళు కూడా ఏంటండి? బీటెక్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చా దీని మీద? ఎస్ అండి, ఎస్ అండి. ఏ బ్రాంచ్ ఏ ఎనీ స్ట్రీమ్ అయినా ఒకటి. ఎనీ అండి, ఓకే. ఎనీ అండి చేసుకోవచ్చు అండి, నో ఇష్యూస్. Having 2 years experience, how much we can expect? 2 years అండి, 2 to 2.5 years. LP, how much we can expect? Salary Salary. 32 to 36 అండి. 32 to 36 అండి. సార్ దీంట్లో మీకు శాలరీ ఎంత గ్యాప్ వరకు ఉన్న పెరుగుతుంది? వాళ్ళకి ఫ్రెషర్స్ కి ఏమైనా ఏఆర్ లో ఉంటుందండి. ఏఆర్ లో మీకు చాలా బాగా ఉంటుందండి. ఏఆర్ లో మీకు వచ్చేసి మాక్సిమం వచ్చేసి 60 వరకు ఉందండి ఏఆర్ లో. నేను ఒకప్పుడు లిఫ్ట్ చేసిన శాలరీ 48,000 అండి. కాకపోతే నేను పొజిషన్కి వెళ్ళి చేంజ్ చేసుకున్నాను. ఎస్ చెప్పండి. ఫ్రెషర్స్ కి ఉన్నాయా సార్ ఇవి ఇయర్స్ గ్యాప్ ఉన్న యా వాళ్ళకి? ఫ్రెషర్స్ ఇప్పుడు ఈ బ్యాచ్ 2023 ఉంటే మీకు ఉప్పల్ R1 RCM లో ఓపెనింగ్స్ అవుతున్నాయండి. 2023 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ ఇంటర్వ్యూకి వాకిన్ వెళ్ళొచ్చండి. నో ఇష్యూస్ అవుతున్నాయండి. సార్ మొన్న బెంగళూరులో ఉమ్మేగా దాంట్లో 25th ఇంటర్వ్యూ జరిగినారు సార్, ఏఆర్ కాలర్స్. ఓకే, బెంగళూరులో ఉమేగా హెల్త్ కేర్ లో ఓకే, ఇంటర్వ్యూస్ జరిగినాయి సార్ మొన్న. అవునండి, అవుతున్నాయండి, చాలా అవుతుంది. అవును. వెళ్ళారా మీరు? లేదు సార్, మా బ్రదర్ పిలిచారు. మా బ్రదర్ మెడికల్ కోడింగ్ చేస్తున్నాడు. ఓకే, తను పిలిచాడు. నేను ట్రైనింగ్ తీసుకొని పోతే కొంచెం మేలు అని చెప్పి ఆలోచిస్తాను. యా వెళ్ళొచ్చండి. జస్ట్ నేను నా దగ్గర ఒక 42 క్వశ్చన్స్ ఉంటాయండి. జస్ట్ మీరు చదువుకుంటే చాలండి, అంత మించి ఏముండదు. జస్ట్ అవే క్వశ్చన్స్ అండి. మీరు ఏ ఇంటర్వ్యూ వెళ్ళినా కానీ అవే క్వశ్చన్స్ ఉంటాయండి. సార్ ఇది ఎలా ఉంటుంది సార్? అంటే లైక్ నార్మల్ ఐటీ లాగా మనం ఒకవేళ అంటే ఆఫీస్ లో ఉండి వర్క్ చేసేది ఉంటుంది, లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత కూడా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది అలా ఉంటుంది? అలా ఏముండదండి, అలా ఏముండదండి. మీరు అందరిని ఆఫీసే పిలుస్తారండి. ఆఫీస్ అయిపోగానే బయటకు వచ్చేయడం అంతే. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఆప్షన్ తీసేశారండి. ఇంటికి వచ్చాక కూడా మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేయాలి అలా ఏముండదండి ఇది. ఎందుకంటే ఈ హెల్త్ కేర్ అనేది ఏంటంటే కంప్లీట్లీ బేస్డ్ ఆన్ హిప్పా అండి. ఓకే. ఓకే,
కంప్లీట్లీ బేస్డ్ ఆన్ హిప్పా అనమాట. హిప్పా అంటే ఏంటంటే బయటికి వెళ్ళిన తర్వాత ఒక హాస్పిటల్ డాటాని ఓపెన్ చేయడానికి అంటూ ఉండదండి. ఈవెన్ వర్క్ ఫ్రమ్ యూజర్స్ కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ సెట్టింగ్స్ ఉంటాయండి. మీ స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది, మీ స్క్రీన్ సెన్సార్ యాడ్ చేస్తారు. ఓకే, మీరు ఒక కెమెరాని తీసుకొని మీరు దాని ముందర క్యాప్చర్ చేస్తే అది ఇమీడియట్గా మీ సిస్టమ్ అనేది పాపప్ చూపిస్తుందండి. అంత స్ట్రిక్ట్గా పెట్టి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది బేస్ ఇస్తారండి. ఓకే ఈవెన్ సార్. నేనే కూడా ఇంతవరకు ఒక కెమెరా పెట్టుకుని ఒక స్నిప్ తీసేది లేదండి ఇప్పటివరకు నేను. అట్లా. సో ఏంటంటే చాలా డిఫికల్ట్ అనమాట అది. అనుకుంటారు కానీ వర్క్ ఫ్రమ్ అంటే డిఫికల్ట్ అండి. ఓకే సార్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? సో సేమ్ టైమింగ్స్ అండి. సో లైవ్ సెషన్స్ వచ్చేసి మీకు మండే 9 AM ఉంటుందండి. ఒక 5-10 minutes అటు ఇటు ఉంటుంది, ఎందుకంటే రెయిన్ సీజన్ కాబట్టి నేను స్కూల్కి వెళ్ళేసరికల్లా పిల్లల్ని కొంచెం డిలే అవుతుందండి. రెయిన్ పడుకుంటే మీకు ఎగ్జాక్ట్ 9కి స్టార్ట్ అవుతుంది. 5 minutes, 5 to 10 minutes. ఓకే, 9 to 9-10 మధ్యలో స్టార్ట్ అవుతుంది మళ్ళీ. సో మాకేంటంటే సండే రోజు కన్ఫర్మ్ చేస్తే మేము లింక్ అనేది షేర్ చేస్తామండి. సండే రోజు కన్ఫర్మ్ చేస్తే న్యూ లింక్ అనేది మేము షేర్ చేస్తాము. ఓకేనా? ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ మై ఫోన్పే నెంబర్ అండి, జస్ట్ మీ స్క్రీన్ షాట్ చేసి పంపిస్తే మేము లింక్ అనేది షేర్ చేస్తామండి. సేమ్ టైమింగ్స్ ఉంటుందండి. ఓకే, సార్ మనం ఇప్పుడు టుడే వీడియో ఇప్పుడు మీరు క్లాస్ తీసుకున్నారు కదా, ఆ వీడియో మళ్ళీ ఎలా చూడాలి సార్? మీకు ఇప్పుడు మీ వాట్సాప్లో వస్తుందండి. మేము 2 క్లాసెస్ అట్ ఏ టైం పెడదామని చెప్పేసి ఆగానండి. ఇప్పుడు మీ క్లాస్ అయిపోయాక నెక్స్ట్ 1 hourలో లింక్స్ వస్తాయండి మీకు. ఓకే సార్. ఆ లింక్ క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చండి. యూట్యూబ్ ప్రైవేట్ లింక్లు వస్తాయండి. ఓకే ఓకే, ఎవ్రీ క్లాస్ ఓకే అయిపోయి నెక్స్ట్ రోజు లింక్స్ వస్తాయండి డెఫినెట్లీ. ఓకే. ఓకే అండి. ఓకే అండి, కెన్ ఐ క్లోజ్ అండి? నో డౌట్స్ రైట్? సార్ మీ ప్రీవియస్ బ్యాచెస్ లో ఎస్. ఏఆర్ కాలర్ కి అమౌంట్ ఇంత, కోర్స్ కి 8,000 ఇంత అని ఇంతమంది చెప్పారు సార్. సో యాక్చువల్ నాకు ఏఆర్ కాలర్ కాస్ట్ క్లాసెస్ కావాలి. అర్థం కాలేదండి. డినల్ మేనేజ్మెంట్ సార్, డినైల్ మేనేజ్మెంట్. ఆ క్లాసెస్ కావాలి సార్. ఓకే, అవును సార్, అది ఇంతకుముందు చెప్పారు 5,000 అని చెప్పారు సార్. ఆ సెల్ఫ్ లెర్నింగ్ తీసుకున్నారు కదండి మీరు? అవును సార్, అవును సార్. సెల్ఫ్ లెర్నింగ్ తీసుకున్నారు కదా? అవును సార్, వీడియోస్ అన్ని తీసుకున్నాను సార్, నేను చూసాను సెల్ఫ్ సార్. లెర్నింగ్ ఒక క్లాస్ మీకు నేను క్లాస్ తీసుకుంటాను చెప్పాను లాస్ట్ క్లాస్, రైట్? అవును సార్, యా, తీసుకోలేదు సార్. ఇప్పుడు మాకు 53 బ్యాచ్ అనేది ఇప్పుడు ఇంకా 4 daysలో ఎండ్ అయిపోతుందండి. ఓకే, అవును 53 సార్, బ్యాచ్ అనేది. ఓకే, అవును సార్. ఆ బ్యాచ్లో నేను యాడ్ చేసిన అందులో జాయిన్ అవ్వను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మండే నుంచి ఉంటుంది. దాని టైమింగ్ వచ్చేసి మీకు 5:30కి ఉంటుందండి ఈవినింగ్. ఓకే, ఓకే సార్, ఓకే సార్, ఈవినింగ్ ఓకే సార్, 5:30కి ఉంటుంది. అందులో జాయిన్ అవ్వండి. ఓకే సార్, యా, నేను చూసాను. ఓకే సార్. తేజే కదా మీరు మాట్లాడేది? యా సార్, తేజానే యా సార్, యా యా తేజానే. నేను చూశాను. నేనంటే ఆ బ్యాచ్ ఎండ్ అయిన తర్వాత మీకు లింక్ పెడదామని ఉన్నాను అనమాట. అవును సార్, ఇప్పటికి 6 months అవుతాను సార్ ఆ క్లాసెస్ కోసం. నాకు నిన్న మొన్న పింగ్ చేశారు నువ్వు, అంతేనా? నేను లేదు సార్, లాస్ట్ 2 నేను days బ్యాక్ లేదు చూసాను సార్. నేను పింగ్ చేసింది. అవును సార్, నేను 1 month ఉమ్. నుండి మెసేజ్ చేస్తూనే ఉన్నాను సార్ కానీ నేను యాక్చువల్గా. ఆఫీస్లో ఫోన్ అలౌడ్ ఉండదు అనమాట నాకు. అవును సార్, అవును ఇక సార్, నాకేంటి కాల్స్ వస్తాయి కదా, నేను ఎక్కువ చూసుకోను యాక్చువల్లీ. అట్లా యూట్యూబ్ అవును సార్, చాలా అవును సార్. కాల్స్ వస్తుంటాయని నేను అట్లా సో చూసుకోను. రిజ్యూమ్ క్రియేట్ చేసి ఇవ్వాలి సార్ అమౌంట్ ఓకే, మీరు ట్రాన్స్ఫర్. మండే 5:30కి జాయిన్ అవ్వండి. ఓకేనా? లింక్ షేర్ ఓకే చేస్తాను. షూర్ సార్, లింక్. ఓకే, థ్యాంక్ యూ సార్. యా, ఓకే అండి, రైట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.